ప్రభుత్వం అధికారులని దయచేసి కోరుకుంటున్నాను. నాకు న్యాయం చేస్తారు. అలాంటి నాలాగా జీవితాలను పాడు చేయకుండా అమ్మాయిలు పిచ్చోడు మహేష్ అనేవాడు అమ్మాయిలు పిచ్చోడు నాలా జీవితం పాడు చేసుకోకుండా తను కఠినంగా శిక్షించాలి. సరే సరే చేస్తారనే నేను మీ అన్న చూసుకొని ఈ రోజు వచ్చాను సార్. మేము చేయమ్మ కాదు మళ్ళీ నేను సామాను నీ వల్ల నేను అన్ని పోగొట్టుకున్నా. నాకు సమాధానం కావాలంతే. ఏంది నీ డబ్బులు ఇచ్చే నాకు ఇచ్చావు నువ్వు డబ్బులు చెప్పు అన్నా. నువ్వు ఇదిగో కరెక్ట్గా చెప్పు నాకు ఇచ్చావంటే నాకు ఇవ్వకుండా మరి నన్ను కట్టమని అంటున్నావైతే బెమ్మకి నాకు సంబంధం లేదు. నీ వల్ల పోయింది నా కాపురం. చెయ్యి చేసుకో నీ వల్లే పోయింది నా కాపురం. ఇంకా ఇటు పోవాలా ఇల్లు ముందు వేసేసుకోవాలి. ఇంకా పైకి పోవాలమ్మా. ఇది ఏమ్మా ఈ ఇల్లా ఇంట్లో ఎవరైనా ఉన్నారా వీళ్ళు? అమ్మా ఇక్కడ నుంచి మీరు దాదాపు సంవత్సరం అయిపోయిందా? ఇప్పుడు మీ సామాన్లు బట్టలన్నీ దీంట్లోనే ఉన్నా? ఇప్పుడు దీనికి మీకు ఎవరు ఇచ్చింది ఇది ఇల్లు? ఎవరి తరఫున తీసుకున్నారు మీరు? ఇంటికి వెళ్ళకుండా ఎక్కడ ఉంటాడు? హైదరాబాద్ లో ఉంటారు. వీళ్ళ తరఫున తీసుకున్నారా? ఎవరు చూద్దాం అడగండి. ఎవరైనా ఫోన్ ఇట్టమ్మా. సార్ ఇది మాది పిఎన్ జ్ఞానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులు. నా పేరు చౌటూరి సేన. వీళ్ళు ఇక్కడ ఈ బాడుకున్నారంట. వీళ్ళని ఒక అతను ఇక్కడ ఫైనాన్స్కి ఇచ్చే మహేష్ అని ఎవరు అతను ఇబ్బంది పెట్టి వాళ్ళకి భయభంతుకు గురయ్యి వెళ్ళిపోవడం జరిగిందని చెప్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు సామాన్లు కూడా ఇక్కడే ఉన్నాయంట. అసలు ఏం జరిగింది సార్ ఇక్కడ విషయం? వాళ్ళు అతనికి మనకి వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఎవరికి? ఇప్పుడు వీళ్ళు డబ్బులు తీసుకుంది చేసుకుంది అక్కడ వేరేది ఎక్కడ అదే చెప్పారులే వేరే బాడీ ఇంటి దగ్గర తీసుకున్నారని చెప్ప వాళ్ళు భర్త తీసుకున్నాడంట. వాళ్ళు ఎవరెవరు తీసుకున్నారు అసలు మనకు సంబంధం లేదు. అసలు తెలియదు. వీళ్ళైతే ఇక్కడ ఉంటుండేది. ఇంకొంటూ ఉంటే అమ్మాయి వెళ్ళిపోయింది. ఎవరు వెళ్ళిపోయారు? ఫస్ట్ ఏం వెళ్ళిపోయింది? వెళ్ళిపోయింది. తర్వాత ఆయన 2-3 సార్లు వచ్చి అడిగాడు. అది మాకు సంబంధం లేదు. ఆ అమ్మాయి ఎవరో మాకు తెలియదు, నువ్వెవరు మాకు తెలియదు. అంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత కూడా అతను ఫైనాన్స్ అతను వస్తున్నాడు. నేను ఇస్తే ఇదే దాన్ని పడుకోండి. అన్నా అది వీళ్ళు అప్పు తీసుకుంది ఇవన్నీ మనకు తెలియదు. అసలు అది మనకు సంబంధం లేదు. మనకేం తెలుసు తీసుకున్నారో తీసుకోలేదు మీకు తెలియదు. కానీ ఆ మహేష్ అని అతను మీకు తెలుసా అండి? ఫైనాన్స్ అతను అతన్ని మనకు తెలియదు. అతను కూడా తెలియదు.
కానీ వీళ్ళు ఈమె లేనప్పుడు కూడా ఈ అమ్మాయి వాళ్ళు వదిలి ఉన్నప్పుడు కూడా ఇంట్లోకి కూడా వెళ్ళేవాడు అంట. ఏమన్నా మీకు ఏమన్నా ఐడియా ఉందా? అవన్నీ మాకు తెలియదు. నేనేం పొద్దుగు ఇంటిగా ఉండేవాడిని కాదు. ఓకే ఓకే. మాట్లాడుతున్నాను, మళ్ళీ చేస్తా ఉండు. అదే నువ్వే మాట్లాడదు. అంటే వేరే అతనికి డబ్బులు తీసుకున్నామని ఆయన వచ్చి బెదిరించాక నేను వెళ్ళిపోయానని చెప్తుంది ఆ ఫైనాన్స్ అతను. ఫైనాన్స్ అతను వచ్చి ఏమైనా అడిగేటప్పటికి నేను వెళ్ళిపోయానని చెప్తుంది. అసలు ఫైనాన్స్ అతను మనకు అసలు ఎలాంటి సంబంధం లేదు. అసలు మనకు తెలియదు కదా. అసలు మనకు సంబంధం ఏముందో అసలు అతను ఎవరు ఏంటో మనకు అసలు తెలియదుగా. మనకెందుకు ఆస్తి. ఇప్పుడు వాళ్ళేదో వీళ్ళంటలే వాళ్ళేదో సంఘం తరపున ఉన్న వాళ్ళంటే ఎవరు. ఇప్పుడు అతనికి ఫైనాన్స్ అతను వాస్తవంగా అయితే అతనైతే మాత్రం మన మావాడు అతను కూడా. కానీ అతను ఆ ఊరు దారకంపాడు ఏదో ఊరు. అతని తర్వాత నేను తెలుసుకుంటే నాకు పలానా మడిసని నాకు అర్థమైంది. మనం ఎవరు అతనితో ఎప్పుడు పరిచయంగా నేను ఎప్పుడు మాట్లాడాక నేను రోజు కానిస్టేబుల్ తీసుకొని వచ్చాడు. కానిస్టేబుల్ తీసుకొని వచ్చి వీళ్ళు ఎవరు ఏంది ఇవన్నీ తెలియనట్టుగా మాట్లాడొచ్చాడు నా దగ్గర. కానిస్టేబుల్ కూడా ఈ కంచంగా ఉంటాడు. అతను కూడా మావాడు అతనే. నేను ఇద్దరిని కలిసి అతను కూడా మావాడు అతను. నేను ఇద్దరిని కలిసి తనపోయాను. పడుకొని తనపోయాను చూడక. తర్వాత పైకి వేసి చూసారు కానిస్టేబుల్ వీడు మావాడు అతనే. తర్వాత బజార్లో అడిగాడు, నన్ను మందు వేసి ఉన్నావా ఏనంతరం తనపోయి నన్ను. కాదు ఇప్పుడు వాళ్ళు వచ్చింది నువ్వు చెప్పాల్సింది కానిస్టేబుల్ తెలీదు అతను ఎవరు నాకు తెలియదు ఇది అని చెప్పాను నేను. ఇంకెప్పుడు నన్ను ఎప్పుడు రోజు కనుకూరు తిరుగుతుంటాడు కానీ టౌన్లో ఆయన ఎప్పుడు పలకరించారు కానీ మాట్లాడారు కానీ అతనితోటి. మనకేం సంబంధం అసలు. అది సంగతి. సరే ఆమె వచ్చింది ఇప్పుడు వాళ్ళు చేసుకొచ్చింది. సరే నువ్వు మీరు లెక్కేసుకో, మీ బాడీకి మీకు ఇచ్చేసి మీ డబ్బులు మీకు ఇచ్చేసి వాళ్ళ సామాన్ వాళ్ళకి ఇచ్చేసి పోయి అంతే. మనకెందుకు వాళ్ళు ఎవరు ఏదైతే మనకెందుకు. అది సంగతి. ఇదిగో మాట్లాడతాడంట అదిగో ఆయన. హలో సార్, నమస్కారం సార్. నా పేరు సౌటూరు శ్రీనయ్య, పిఎన్ జ్ఞానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తుంటాను. ఇక్కడ మీ ఇంట్లో బాడుకున్నారు కదా, మీ పేరు శాంతి అని. అదే వాళ్ళని ఏంటంటే వాళ్ళ భర్త ఏదో 2000-3000 ఫైనాన్స్ తీసుకున్నాడని చెప్పి ఆ ఫైనాన్స్ అతను వీళ్ళ పిల్లల్ని ఆమెని ఇబ్బందులకి టార్చర్ పెడుతుంటే ఇక్కడ సామాన్లు కట్టుబట్టలతో వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళు మా కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. తర్వాత మేము గౌరవ ప్రకాశం జిల్లా ఒంగోలు ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళాము. అది తీసుకెళ్తే అతను ఎవరైతే ఈ ఫైనాన్స్ పరంగా మహేష్ అని అతను వీరిని ఇబ్బంది పెడుతున్నారో అతనికి వీళ్ళు సంవత్సరం నుంచి ఇబ్బందులు పెడుతున్నాడు. ఈ సామాను కూడా నేను ఇవ్వను అని చెప్పి బెదిరించడంతో వాళ్ళు ఇక్కడికి రాలేకపోతున్నారు అనమాట, భయపడి అతనికి. తర్వాత మా దృష్టి తీసుకొస్తే మేము ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాము. పోతే విషయం ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఈ సామాన్లు కానీ ఇవిగా కట్టుబట్టలతో ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారంట. ఇప్పుడు ఎట్టా సార్ అది పరిష్కారం? వాళ్ళు ఏంటంటే పాపం అప్పటి నుంచి వాళ్ళ సొంత బంధువులు ఇళ్ళకాడ తల దాచుకుంటూ అతనికి భయపడి తిరుగుతూ ఉన్నారు. ఇదేంటంటే మేము మా కమిటీ సభ్యులు సోషల్ మీడియాలో చేసే సేవా కార్యక్రమాలు చూసి మాకు ఫోన్ చేశారు వాళ్ళు. అంటే ఏంటంటే అతను పోలీసు వాళ్ళు కూడా మాకు తెలుసు, మా అన్న ఎస్ఐ, మా చిన్న కానిస్టేబుల్ అని డిఎస్పీ అని చెప్పి భయపెట్టారు అనమాట. అంటే పోలీసుల దగ్గర కూడా కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితి. వీళ్ళు అన్ని విధాలుగా భయభ్రాంతులకు గురి చేశాడు అనమాట అతను, మహేష్ అని అతను.
అట్లా జరిగింది సార్ విషయము. చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు అయితే పిల్లల్ని పెట్టుకొని. నాకు అంతకు ముందు సంవత్సరం రోజులు కిరాయి ఇవ్వాలి, తర్వాత ఇప్పుడు సంవత్సరం అయిపోయి ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైనా చూడాలి ఎగ్జాక్ట్ ఎన్ని రోజులు అయిందో. 2 సంవత్సరాలు కిరాయి ఇవ్వాలి. దగ్గర ఎన్నిసార్లు ఫోన్ చేసినానో, ఎన్నిసార్లు మెసేజ్ పెట్టానో, ఏం రిప్లై లేదు. వాళ్ళు కన్నుకూరులోనే తిరుగుతున్నారని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కానొస్తున్నారు, వాళ్ళకి వీళ్ళకి చెప్తానే ఉన్నారు. ఇది పరిస్థితి సార్. ఇప్పుడు కిరాయి ఇచ్చేసి ఆ కిరాయి తీసుకెళ్ళి నాకు అందుకనే వద్దు తాకొద్దు అని చెప్పేసి మొత్తం ఒక రూమ్ లో పెట్టేసి అట్లాగే పెట్టి తాళం వేసి తాళం తీసుకొని వచ్చేసాను అంతే. సరే సార్, ఇప్పుడు వీళ్ళు సామాన్లు అదే పెట్టిన దగ్గరే ఉన్నాయా లేకుంటే అక్కడ పెట్టున్నారా? వేరే దగ్గర ఉన్నాయి అనుకోండి. ఒక్క సామాన్ మొత్తం తీసినప్పుడు వీడియో తీసాను, ఎలా ఉన్నాయి వాళ్ళ సామాన్ అలాగే ఉంటాయి. మీ దగ్గర వీడియో ఉందా? సార్ ఇప్పుడు వీళ్ళు అంటే మీకు 1 సంవత్సరం నుంచి బాడుగు కట్టలేదా మామూలు వాళ్ళు ఉన్నప్పటి నుంచే? ముందు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కిరాయి ఇవ్వాలి నాకు. అంటే 2 సంవత్సరాలు అంటే అంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు కదా? వెళ్ళిపోక ముందు సంవత్సరం ఉంది, వెళ్ళిపోయినాక వెళ్ళిపోక ముందు ఒక 6 నెలలు ఉంది. 6 నెలలు మళ్ళీ ఒక 8 నెలలు వెళ్ళిపోయి కట్టలేదు. ఇట్లా కాదన్నా అంటే పైన 2 సంవత్సరాలు పైన కిరాయి కట్టాలి. కరెక్ట్ రేట్లు కావాలని చెప్తాను నేను. సరే ఓకేనండి. ఒక చిన్న విషయము అంటే వీరు ఇంట్లో నుంచి పోయేటప్పుడు మీకు ఎన్ని నెలలు బాడిగ ఇవ్వాలా? వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పటికి 6 నెలలు ఇవ్వాలి. 6 నెలలు బాడిగ మీకు ఇవ్వాలి. 6-7 నెలలు, 1 నెల అటో ఇటో. వెళ్ళిపోయినాక మళ్ళీ ఒక 8 నెలలు దాకా అట్నే ఉండిచ్చినాము. అప్పుడు కొన్ని రోజులు ఫోన్ లేపారు, ఇస్తామని చెప్పారు. ఇప్పుడు అప్పటికప్పుడు వచ్చి మన సామాన్ తాళం వేయలేం కదా ఇంటికి. ఆ రకంగా ఒక 7-8 నెలలు మళ్ళీ చూసాము. తర్వాత మళ్ళీ సంవత్సరంన్నర అయింది సామాన్లు కూడా దీప్ వేరే దగ్గర పెట్టి. ఓకే. ఇంకా 2 అట్లా అంటే మీరు వీళ్ళు మీ బాడుగ ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు మీకు ఒక 5 నెలలు బాడుగ కట్టాలా? 6 నెలలు 7 నెలలు ఉంది. సరే ఓకే. బాడుగ ఎంతకి ఇచ్చారండి? 2500 2800 2800 రూపాయలు వీళ్ళకి బాడీకి మీరు రెంట్కి ఇచ్చారు. రెంట్కి ఇచ్చాము. పోయిన తర్వాత వీళ్ళు ఇక్కడి నుంచి భయపడి వెళ్ళిన తర్వాత మీరు దాదాపు ఒక 5 నెలలు అక్కడ సామాన్లు పెట్టుకొని ఉన్నారు. 7-8 నెలలు 7-8 నెలలు పెట్టుకొని ఉన్నారు అనమాట. ఇల్లంతా ఖరాబ్ అయిపోయింది. అన్ని వర్షాలు వచ్చి లాస్ట్ ఇయర్ రైన్ సీజన్ లో అట్లాగే ఉండే. మొత్తం తీసేసి సాఫ్ చేసి ఎలికలు మనిషి లేకపోతే ఎట్టొస్తాయి, పందికొక్కులు ఎలికలు అంతా గలీజ్ చేసి ఉండే. తర్వాత ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చున్నారా బాడీకి? ఇది వేరే వాళ్ళకి ఇస్తున్నాము. వాళ్ళు మొన్న ఎప్పుడు కాల్ చేసి ఉన్నారు. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ ఖాళీ ఉంది అనుకుంటా. సరే సార్, ఇప్పుడు అంటే మీరు చెప్పే లెక్కలో వీళ్ళు 1 సంవత్సరం సరిపడా మీకు బాడీకి ఇవ్వాలంటారు. 2 సంవత్సరాలకు ఫైన్ ఇవ్వాలి. అంటే అటుగా సార్, ఇప్పుడు విషయం ఏంటంటే మీకు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఒక 5 నెలలు బాడీకి ఇవ్వాలి. 7 నెలలు ఉంది స్వామి. 6 నెలలు. సరే ఒక అటు ఇట్లో ఒక 5 నెలలు అనుకోండి. 5 నెలలు బాడీకి ఇవ్వాలి. తర్వాత వీళ్ళు వెళ్ళిన తర్వాత ఒక 5 నెలలు కూడా మీరు వేసుకోండి, ఒక ఎవరికి ఇవ్వకుండా వాళ్ళ సామాన్ రూమ్ లోనే 15 నెలల దాకా నాకు బాడీకి రావాలి. 15 నెలలు మీకు కట్టాలి. ఆ తర్వాత కూడా ఒక రూమ్ తీసుకొని నెలకి 1200 కిరాయి కడతా రూమ్ తీసి పెట్టున్నా వాళ్ళ సామాను. మొన్న కూడా ఫోన్ చేసిన, రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయలే. అతనికి ఎవరు ఒక మగ ఆయన పేరు ఉంది, ఆయన పేరు రమేష్ ఏమో. సరే సార్, ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వాళ్ళు తెలుసు కదా, వాళ్ళు మామూలుగా నిరుపేద యానాదులు. నాకు తెలియదు అయ్యింది అసలు వాళ్ళ మొక్కలు కూడా నేను చూడలేదు కదా. అంటే విషయం ఏంటంటే వాళ్ళు పాపం రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు, కాకపోతే వాళ్ళ ఆయన ఏదో 2000-3000 తీసుకున్నారని చెప్పి ఆ ఫైనాన్స్ అతను వీళ్ళ ఆడవాళ్ళని టార్గెట్ చేసి వీళ్ళు ఇబ్బందులు గురి చేయడంతో వీళ్ళు ఇక్కడి నుంచి ఆ భార్యాభర్తలకు కూడా ఒకరికొకరికి సంబంధాలు లేకుండా వెళ్ళిపోయారు వీళ్ళు. ఇది సార్ జరిగింది. ఇప్పుడు వీళ్ళు మీరు చెప్పినట్టు అంత బాడుగు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. అసలు కట్లు బట్టలతో వెళ్ళిపోండారు వాళ్ళు. కానీ నేనేం చెప్తానంటే, మీరు ఏదో కొంచెం కొద్దో గొప్పలో అంటే వాళ్ళు ఉన్నారు కదా, ఫస్ట్ ఉన్న వరకు 5 నెలలు బాడుగు చూసుకుంటే సరేనండి. దానికి నేనే చెప్పండి. కరెంట్ బిల్ కూడా కట్టలే వాళ్ళు. కరెంట్ బిల్ కూడా నేను కడుతున్నా ఇక్కడ నుంచి. కట్ చేసి అతను ఫోన్ చేస్తుంటే లైన్ మ్యాన్ నేను కట్టుకుంటా పోయినా. సరేనండి. ఇప్పుడు ఈ సామాన్లు తాళం ఉందా ఇంటికి? చూస్తాము. ఇప్పుడు లేవు, అది వేరే వాళ్ళకి కిరాయికి దాంట్లో లేవు. అక్కడ అది వేరే వాళ్ళకి ఇచ్చామని చెప్పాను కదా. అది ఇప్పుడు వీళ్ళు సామాన్లు పెట్టుండే తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక్కడే ఉన్నారా? వాళ్ళు ఫోన్ చేస్తారా? ఎందుకుంటారు వాళ్ళు?
ఎప్పుడు ఏదైనా కావాలంటే ఆదివారం కదా, రేపు పిలిపిద్దాం. రేపు పిలిపిస్తారా? సరే సరే. నాకు ఆ పైసలు పంపించేసేయండి, మీ సామాన్ మొత్తం చెక్ చేసుకొని ఏది ఒక చిన్న దారి అన్నట్టు చీప్ రేట్ కూడా తీసిపెట్టాను. సరే సార్, ఓకే సార్. అది సామాన్లు చూపించండి, తర్వాత మాట్లాడి చేద్దాం. ముందు డబ్బులు పంపించడానికి సామాన్ చూపెడతామండి. డబ్బులు పంపించిన తర్వాత సామాన్లు పంపిస్తారా? చూపిస్తారు. ఏమైనా తక్కువ పడితే నేను కొనిస్తా. ఏం అవసరం లేదండి. నేనేం చెప్తానంటే వాళ్ళ దగ్గర అయితే ఇప్పుడు డబ్బులు లేవు సార్. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఇప్పుడు 2 సంవత్సరాల కిరాయి నేను మీరు కట్టుకునేదని కదండి. మేమేం చేస్తామంటే ఇప్పుడు సంబంధిత అధికారులు తెలియజేసి వాళ్ళు ఏదైతే మీరు ఉన్నారు కదా, 5 నెలలు ఉన్నారు కదా బాడుగా, దాన్ని అయితే ఏదైనా టైం పెట్టుకొని ఇప్పించగలుగుతాం మేము. 15 నెలలు 5 నెలలు ఏదైనా కూడా వాళ్ళకి మీరు సామాన్లు బట్టలు ఇచ్చేయాలి. మీకు టైం పెట్టుకొని మేము ఆ టైం పెట్టుకొని వాళ్ళు డబ్బులు కట్టగలుగుతారే కానీ మీకు ఇప్పుడు ఆ డబ్బులు కట్టి సామాన్ తీసుకుపోయే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. 2-3 సంవత్సరాల తర్వాత వచ్చి అంటే అప్పుడు దాకా ఈ సామాన్లను మేము కాపాడుకుంటే ఏం అవసరం లేదండి. ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, టైం పెట్టుకొని ఇస్తే వాళ్ళు పాపం ఇదే బట్టలు లేక ఈ వండుకునేదైనా పాత్రలు లేక ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మా కమిటీ దృష్టికి రావాలి. 3 సంవత్సరాలు అదేనండి, వాళ్ళు అతనికి భయపడి వాళ్ళ సొంత బంధువులు కూడా తిరగతా ఉన్నారు. భయపడి సామాన్ నాకు మాట్లాడొచ్చుగా, నేనేం మాట్లాడలేదు. కిరాయి కట్టకపోయినా కూడా ఇంట్లో ఉండి 7 నెలలు కూడా మాట్లాడలేదు. ఏమైందమ్మా అంటే అన్నా పంపిస్తా ఇంతే, తర్వాత ఫోన్ లేకుండా గైబైపోయారు. అదేనండి, వాళ్ళు ఫోన్లు గీన్లు అన్ని ఏంటంటే వాళ్ళు ఊరికే ఇబ్బందులు అయ్యి ఫోన్లు కూడా ఎట్టంటే పోయి ఉంటాయిలండి, నంబర్లు మారిపోయి ఉంటాయి. ఫోన్లు కలుస్తున్నాయి, రింగ్ అవుతుంది ఫోన్లు. సరేనండి, ఇప్పుడు 6 నెలల నుంచి నేను చేయలేదు. అతనికి మధ్యలో చేసిన ఒకసారి 2 సార్లు రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయలే. సరే అండి, ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు మీరు సామాన్లు ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడు చూపిస్తారంట? రేపు చూపిస్తారా? ఆ మనిషి ఎక్కడ ఉన్నాడో చాలా ఉన్న అతను, నేను హైదరాబాద్ లో ఉంటానండి. అదే ఫోన్ చేయండి అండి. ఇది ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఉంటారు, ఆయన పని పోయి ఉండరు. అదేనండి, సాయంత్రం అయినా వస్తాం, లేదంటే మరి రేపు ఉదయం అయినా వస్తాం. అందుకోసం రెడ్డిపాలెం దగ్గర. రెడ్డిపాలెం ఎక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి ఈ ఊరు నుంచి? 15 కిలోమీటర్లు. ఆయన పేరు? ఆయన పేరు ప్రసాద్. నా పేరు కూడా ప్రసాద్. ఏం పని చేస్తుంటాడండి అతను? అతనే వ్యవసాయం చేస్తాడు, మేము మేస్త్రి పని చేస్తాం. సార్ నంబర్ ఉంటే ఇస్తే ఫోన్ చేస్తాం కదా సార్. నేను మాట్లాడి మీకు కల్పిస్తాను. సరే సార్, మాట్లాడండి. ఇక్కడే ఉంటాం మేము. ఇక్కడే ఉంటే వాళ్ళు వస్తే కూడా కొంచెం చూసి మేము మాట్లాడతాం సార్ దాని గురించి. మీ నంబర్ ఆయనకి ఇచ్చుకోండి, నేను ఆయనకి మాట్లాడి మీకు అయ్యన్న చేత కాల్ చేపిస్తా. సరే అండి, ఓకే, థ్యాంక్ యూ సార్. సామాన్లు నాకు డబ్బులు సంగతి చెప్తాయి కదా సార్. మీకు అదే చెప్తున్నాను కదా సార్, నేను ఇప్పుడు మీ సామాన్లు అన్ని చూపిస్తే నేను క్లారిటీ అంటే అదే సార్. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడైతే కట్టుకోలేరు విషయం. అట్లా కదయ్యా, ఉన్నప్పుడు వాళ్ళకి వెళ్ళిపోలేదు, వెళ్ళిపోయినా వాళ్ళు డబ్బులు ఇస్తారా? అదే సార్, అదే మీకు విషయం తెలుసు కదా, వాళ్ళ పరిస్థితి ఏందో మీకు అర్థమైంది కాబట్టి నేనేం చెప్తానంటే వాళ్ళ పరిస్థితి ఎగ్గొచ్చేవాడు 1,00,000 అన్నట్టు చూసినాం కదా, ఇదే మాల్యం లేక నా ఎగ్గొచ్చిపోయింది. అందుకనే సార్ నేనేం చెప్తానంటే ఇప్పుడు మీరు ఆ సామాన్లు చూపిస్తే నేను అధికారులతో మాట్లాడతాను, మాట్లాడి టైం పెట్టుకొని మీ డబ్బులు నేను కట్టే మార్గం నేను చూస్తా ఖచ్చితంగా. ఉన్నారు సార్, భలేవాడు సార్, మా కమిటీ తరఫున అయినా అది సార్ అది మీకు డబ్బులు వచ్చే మార్గం నేను చెప్తాను సార్. మాకు టైం ఇస్తే చెప్తాను. నేను అదే చెప్పాను, ముందు సామాన్లు చూపిస్తే మీకు ఓకే ఓకే సార్. నేనేం చెప్తానంటే మీరు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడండి. సరే అన్న, అది కాదు ఇది అని చెప్పండి, దానికి నేను చార్జ్ పెడితే సామాన్లు ఇచ్చేస్తా. ఏముంది అందులో? ఓకే సార్, అదే సార్ నేను చెప్పేది ఏంటంటే సామాన్లు ఎప్పుడో తీసుకుపోయి ఎక్కడో పెట్టేసేవాళ్ళు, లేదు అమ్మేసేవాళ్ళు అయిపోయేది. ఓకే ఓకే, సంవత్సరానికి అయినా వాళ్ళు వచ్చి వాళ్ళకి ఇవ్వాలి, డబ్బులు నేను తీసుకోవాలని పెట్టా. సరే సార్, నేనేం చెప్తాను, కిరాయి కడతా. ఓకే ఓకే, అట్లా. సరే సార్, నేనేం చెప్తాను, సామాన్కి నేను కట్టాల్సిన అవసరం నాకేం లేదు కదా. సరే సార్, నేనేం చెప్తానంటే మీరు ఫస్ట్ సామాన్లు చూపించండి వాళ్ళకి, తర్వాత నేను మీకు డబ్బులు క్లారిటీ సార్. మేము అటు చేసేవాళ్ళం కాదు, మాది పిఎన్ అనేది మహానాడు. మాకు చెప్పండి. మీరు మంచోళ్ళే, నేను ఒప్పుకుంటా. ఓకే, చెప్పండి అన్న. వాళ్ళే నేను ఆడ తెచ్చేయాలి, నేనేం చేయాలి? అట్టే అని చెప్పండి. మీకు ఖచ్చితంగా నేను బాడుగు వచ్చే డబ్బులు కడతాం మేము, కాకపోతే టైం పడుతుంది అనే కానీ. అదేదో మీరు మాట్లాడుకొని సామాను మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను తాళం తెప్పించి పెడతాను, తీసుకెళ్తారు. సరే ఓకే సార్, మీరు ఫస్ట్ ఆయనకి ఫోన్ చేసి కలపండి. ఫస్ట్ సామాన్లు చూస్తే నేను వాళ్ళకి డబ్బుల గురించి మాట్లాడతాను. డబ్బులు మాట్లాడి సామాన్ చూపెడతా సార్. అదే సార్, సార్ నాకు ఇవ్వద్దు,
నువ్వు నాకు ఇవ్వచ్చు సార్ వాళ్ళు అనేది ఏంటంటే మాకు ఫస్ట్ సామాన్లు ఆడ ఉండయా లేదా ఫస్ట్ సామాన్లు చూపించు. 3 సంవత్సరాలు అప్పుడు వదిలిపెట్టి సామాన్కి అంత తొందరగా కొట్టినా 3 సంవత్సరాలు డబ్బులు వదిలిపెట్టినా డబ్బులు సార్ ఇప్పుడు మీ డబ్బులు కడతామని చెప్తున్నాను సార్, ఇంకేం ఇబ్బంది లేదు. నువ్వు డబ్బులు క్లారిటీ డబ్బులు నేను అదే కదా సార్, ఇప్పుడైతే వాళ్ళ దగ్గర లేవు, వాళ్ళు కట్టలేరు, కానీ టైం పట్టుకొని కడతాం ఉన్నోళ్ళు ఇంకొక 6 నెలలు రమ్మను సార్. వాళ్ళు వండుకునేదానికి పాత్రలు లేవు సార్, కట్టుకునేదానికి బట్టలు లేవు. ఏమనుకున్నారు స్వామి? మరి అదే కదా తిరిగి వాళ్ళు అదే సార్, అది వాళ్ళు ఎవరు చెప్పుకోలేక చట్టా పుట్ట ఒకరికొకరు సంబంధాలు లేకుండా తిరుగుతున్నారు సార్ వాళ్ళు. అట్లా కాదు 3 సంవత్సరాలు ఏమనుకున్నారు చెప్పు. అదే వాళ్ళు వర్షాలు కావాలని నేను కొనిస్తానులే, నేను చెప్తాను కొనిస్తాను. సరే సార్, మీరు ఫస్ట్ ఆయన నంబర్ ఇవ్వండి, మాట్లాడి ఆయన రమ్మని చెప్పండి లేండి, సామాన్లు చూసి మాట్లాడు. సరే నేను మాట్లాడి చెప్తాను, మీ నెంబర్ ఆయనకి వెంకటేశ్వరానికి ఇచ్చుకోండి. సరే ఓకే, నేను మాట్లాడతా. ఓకే ఓకే ఈ ఇల్లే కదమ్మా? ఈ ఇంట్లోనా మీరు ఉంటుండింది? ఈ ఇంట్లోకి వచ్చి ఎన్ని నెలలు, 1 సంవత్సరం ఉండి ఉంటారమ్మా? 2 సంవత్సరాలు అబద్ధాలు చెప్తాడు అతను. 1 సంవత్సరం ఉండి ఉంటారా? సంవత్సరం 5 నెలలు జరిగింది. సరేలమ్మా, ఆయన ఫోన్ చేస్తా అని చెప్పాడు, వచ్చిన తర్వాత అతనితో మాట్లాడదాం, కాలలో చెప్తాం. సరేమ్మా, అవి మీరేం బాధపడదు, మీ సామాన్లు నేను ఇప్పిస్తా ఖచ్చితంగా, అర్థమవుతుందా? ఆయనతో మాట్లాడాను, ఆయనతో మాట్లాడి దీన్ని కూడా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మీ సామాన్లు ఇప్పించే మార్గం చూస్తాము. ఎవరైతే కఠిన శిక్ష వేయాలి, మహేష్ కూడా ఇదంతా చేసింది. అదేనమ్మా, అతనే మమ్మల్ని చిల్లా పల్ల చేసింది అతనే. అదేనమ్మా, అది సంబంధిత అధికారులు తెలియజేస్తాం, వాళ్ళు చట్టపరమైన విచారణ జరిపి మీకు న్యాయం చేస్తారమ్మా. పాదం రండి. అన్నా సరే ఓకేనా, ఆయన ఫోన్ చేసి వస్తాం మళ్ళీ రేపా.